అన్నా నేనే అనాలి, గాడన్నా నేనే అనాలి, తిట్టినా నేనే తిట్టాలి, కొట్టినా నేనే కొట్టాలి. ఎవత్తి పడితే అది అన్నదనుకో నాకు బీపీలేస్తుంది. ఇంకా ఈ రోజుల్లో మన గర్ల్స్కి కావాల్సింది మంచి క్యారెక్టర్ ఉన్న అబ్బాయే కదా. అందుకే నేను కూడా లవ్ చేశా. 20 ఏళ్ళకే పెళ్లి కావాల్సి వచ్చిందా దీనికి? ఊరంతా దీన్ని లేచిపోయిందని అంటున్నారు రాళ్ళు. దీన్ని ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? నేను భావన్ పెళ్లి చేసుకుంటానా? నేను భావన్ పెళ్లి చేసుకుంటానా? నేను భావన్ పెళ్లి చేసుకుంటానా? అరే వా, నీ మరదలు నేను పెళ్లి చేసుకుంటా అంటే నాకు మొబ్బులు ఇడిపోయినరా బాబా. రే నీకే ఎలా ఉంటే నాకెలా ఉండాలిరా? మందు మందు ఇగో స్టఫ్ స్టఫ్. ఓకే. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోతే మా మావయ్య నన్ను పెంచాడ్రా, కన్న కొడుకులా చూసుకున్నాడ్రా, నేనేది అడిగితే అది కొనిచ్చాడ్రా. ఎప్పుడు పంపిద్దామా ఆస్తి రాపించుకుందామని చూసే ఈ రోజుల్లో మా మావయ్యలా ఎవడుంటాడ్రా? మా మావయ్య గ్రేట్ రా. ఇచ్చి నీ మాయ నిన్ను పెంచాడు, పెద్ద చేశాడు, సరే అలానే నీ మరదలు పెళ్లి చేసుకుంటావా? నా చెల్లి బాగి పడితేట్రా. నేను అలా అనలేదురా. నువ్వు అలాగే అన్నావు. నేను బాగానే పెళ్లి చేసుకుంటాను. బాగా వచ్చిన తర్వాతనే రా నా లైఫ్ స్టార్ట్ అయింది. బాగీలాగా ప్రేమించే అమ్మాయి నాకు దొరకదురా అంట. ఏయ్ నువ్వు పని చెయ్యి, ఎవరు లేని టైంలో నీ మరదలు ఒంటరిగా ఉంటుంది, అప్పుడు వెళ్ళి బాగి మీద ఎంత ప్రేమ ఉందో చూపించేసాయి. ఓకేరా బా, నువ్వు ఎట్లా అంటే అట్లనే, దానికి రేపే చెప్పేస్తా. చెప్పాయి. బాగీ, నిన్న నువ్వు జల్దీగా టెన్షన్ పడుతూ వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళే వరకు నీ రాముడు క్యా కర్ రా హై? పతిత పావునుడై పరమ పవిత్రుడై ఏకపత్ని వ్రతుడైన నా కోసం ఆఫీస్కి రెడీ అవుతున్నాడే నా రామసాగరుడు. నీలాంటి శూర్పనక్క మాటలు విని నాకు ఇష్టమైన నేను ప్రేమించిన నా రాముణ్ణి అనుమానించాను కదే. హే బాగీ, నేను సాగర్ని తప్పుగా అనలేదు. నేను మలయాళం మూవీ చూశాను, అందులో నా సీన్ బోలీతి అంతే. నీకు డౌట్ షురు అయి నువ్వు వెళ్ళావు, నేను వెళ్ళమని చెప్పలేదు కదా బాగీ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, మిస్టేక్ నాదే. ఎవరో చెప్పిన మాటలు విని పట్టించుకోవడం నా తప్పు. ఏ బాగీ ఎక్ బోలు, ఇద్దరి మధ్యలో మాట వస్తే ఓకే, బట్ మనిషి వస్తే ప్రాబ్లం షురు హోతా హై. ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాగర్ కా మర్దల్ని పంపిస్తే బెహతర్ హోగా. హాయ్ బాగి. హాయ్ నాగరాజ్. హాయ్. సారీ నాగరాజ్, నిన్న నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండే, నువ్వు మాట్లాడినా మాట్లాడలేకపోయా. ఇప్పుడేంటో చెప్పు. అది బాగి సడన్గా అడిగేసరికి ఇలా చెప్పాలో. బాగి నేను నిన్ను. నాగరాజ్ ఒక్క నిమిషం చేసి. అది బాగి చెప్పు నాగరాజ్. నాగరాజ్ నా ప్రాణానికి కమ్ టు మై క్యాబిన్. వస్తున్నా చేసి వస్తున్నా. బాగి నేను మళ్ళీ వస్తా. ఏంటి నాగరాజ్ పిలుస్తున్నా రావట్లేదు? అయ్యో అలా ఏం లేదు చేసి. ఆహా, కొంపదీసి బాగిని లవ్? ఆహా జేసి, మనకంత సీన్ లేదు. జస్ట్ కిడింగ్ నాగరాజ్. ఇంకా అప్డేట్స్ ఏంటి? ఆఫీస్ వర్క్యా పర్సనల్గా చేసి? వర్క్ అప్డేట్స్ నాగరాజ్. నీ ఫ్రెండ్ బాగిని ఒక ఆట ఆడుకుందాం పద. ఇప్పుడు ఎందుకులే చేసి? పదా. బాగి క్లయింట్కి ఏం మెయిల్ పెట్టో చెక్ చేసావా? మెయిల్ కరెక్ట్గానే ఉంది. భయపడ్డావా? జస్ట్ కిడింగ్. నువ్వు అలర్ట్గా ఉన్నావు లేదా చెక్ చేస్తున్నావు.
ఆయేషా నీ వర్క్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇలానే కంటిన్యూ చేయి. థ్యాంక్ యూ జేసీ. ఓకే. బాగి, జేసీ మంచోడే కదా? ఆ, మంచోడు ముంచేదాకా తెలియదు. ఏంటి బాగి? అదే చాలా గుడ్ పర్సన్ అని చెప్తున్నా. हाँ मैं ही वही बोल रही हूँ. పోయిచ్చు ఏంటి ఇంకా క్యాబ్ రాలేదు? క్యాబ్ ఇంకా రాలేదా బేగం? రాలేదు జీవన్. బేగం ఒకసారి నేను చెప్పింది విను బేగం. బేగం బేగం ఒకసారి చూపిస్తాను బేగం. బేగం వామ్మో నై జీవన్, నేను అలాంటి అమ్మాయిని కాదు. మనోటంటే దాని కూడా అర్థమైందండి, పిచ్చిది. బేగం బేగం ఎక్కడికి పోయింది? మిస్ అయిపోయిందిరా బ్యాగు. ఏ బాగి, ఈరోజు నేను ఈవెంట్ వెళ్ళా కదా, అక్కడైతే ఫుల్ హ్యాపీ. ఆ ఈవెంట్లో మన క్రేజ్ వేరే. అబ్బా నువ్వే చూడు, అందరూ సాగర్ ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు తెలుసా. ఇంతమంది అమ్మాయిల ఫ్రెండ్స్ నాకున్నారంటే నమ్మలేకపోతున్నా తెలుసా. బ్యాచులరా? బ్యాచులర్ అని ట్రెండ్ చేస్తుంటే నువ్వు నవ్వుతూ సెల్ఫీస్ ఇచ్చావా? సాఫ్ట్వేర్లు బగ్గొచ్చినట్టు నా మైండ్లో టాక్సిక్ ట్రిగర్ అవుతుంది సాగర్ నీ వల్ల. అయ్యో బాగి, అది జస్ట్ ఫేమ్. ఫ్యాన్స్ అంటే భక్తులు లాంటోళ్ళు. భక్తులున్నారని రాముడు సీతను వదిలేశాడా, లేదా బ్యాచులర్ అని ట్రెండ్ చేశాడా? సాగర్, బయట ప్రపంచానికి నీకు 1,00,000 మంది లైక్స్ కొట్టినా నువ్వు సెన్సేషన్ కావచ్చు, కానీ నువ్వు నాకు ఏకపత్నివ్రతుడైన శ్రీరామచంద్రులా అయి ఉండాలి. ఓకేనా? నువ్వు రికార్డ్ చేసే ప్రతి రీల్లో, నువ్వు తిరిగే ప్రతి మీటప్లో నీ చూపు, నీ గుండె చప్పుడు ఈ బాగికి మాత్రమే డెడికేటెడ్ అయి ఉండాలి. అర్థమైంది బుచ్చుకున్నా? అబ్బా, కోడింగ్ చేసే అమ్మాయిల్లో ఇంత పవర్ఫుల్ డైలాగ్ రైటర్ ఉందా బాగి? నువ్వు ఇలా ఎలివేషన్ ఇస్తూ ఉంటే ఇన్ఫ్లుయెన్సర్ కంటే నీ శ్రీరాముడిలాగానే ఉండిపోవాలనిపిస్తుంది బాగి. సరే కానీ ఆ బ్యాచులర్ పోస్ట్ డిలీట్ చేసి కమిటెడ్ అని స్టోరీ పెట్టు, లేదంటే శూర్పణఖ అవతారం ఎత్తాల్సి వస్తుంది. అయ్యో బాగి, అంతదాకెందుకులే, నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా? డన్ బాగి, చూడు డిలీట్ చేశా. వెరీ గుడ్ బుచ్చుకన్నా, నువ్వు చెప్పినట్టు చేస్తావు, అందుకే నువ్వు నాకు ఇష్టం. ఇష్టం. హాయ్ మోనికా. చా, ఫస్ట్ టైమే ఇన్ని లక్షల లైక్స్ రావడం. డిలీట్ చేయించావు కదా. మెల్ల మౌనిక చెప్తే అయిపోతుంది. ఒకటే ఉంది, బాగలేదుగా. మౌనిక. మౌనిక, ఎక్స్ ఎక్కడ పెట్టావు? అక్కడ షెల్ఫ్లో ఉన్నాయి అక్క. ఓకే. పోయింది. మౌనిక, నేను మౌనిక సాల్ట్ ఎక్కడ ఉంది? సార్ అది అక్కడే ప్రమోషన్, అది పక్కనే రీల్ ఉంది. సార్, ఓకే. చేద్దాం సార్, అది ఓకే సార్. పోయింది. మౌనిక, మౌనిక కర్రీ అయిపోయింది కానీ నాకు కొత్తిమీర కావాలి. మౌనిక ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉంది అక్క, సరే. దాని కిందలో. మౌనిక, బావా. ఒకసారి నీతో మాట్లాడాలి. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా, ఒకసారి కిందికి రావా? బావా వస్తున్నా. సరేదా.
ఏమైంది మౌనిక? ఏమైంది? పిచ్చి గిట్లా పట్టిందా నీకు? నాకేమైంది బావా? నార్మల్గానే ఉన్నా. మొన్న మీ అయ్య నిన్ను కొట్టబోతుంటే ఏమన్నావే? చెప్పు, అడిగేది నిన్నే. మనసులో ఉన్నదే చెప్పాను బావా. మౌనిక, పిచ్చి పిచ్చిగా మాట్లాడక చెప్తున్నా. గలీజ్ మాట్లాడితే నాకు మొన్ననే కాదే ఆల్రెడీ ఒకళ్ళు నవ్వు చేసినావు. ఇప్పుడే పుట్టిందా నీకు లవ్? వాడు నన్ను వదిలేశాడు బావా. వదిలేస్తే నువ్వు వదిలేస్తావా? ఇదేనా ప్రేమంటే? ప్రేమంటే వదిలేయడం కాదు, పట్టుకోవడం. అసలు వాడు ఎందుకు వదిలేసిండో కనీసం తెలుసుకున్నావానే? వాడు అటు వదిలేసినట్టు ఈ మాట వదిలేస్తాడట. బావా, మన జీవితం నుండి ఒకరు వెళ్ళిపోయారంటే ఇంకొకరు వస్తారనే కదా అర్థం. ఆడు వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చావు, అందుకే నేను ప్రేమిస్తున్నా. అలా ప్రేమిస్తున్నా గీమిస్తున్నావు అంటే ఏందే? నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నేను బాగీనే ప్రేమిస్తున్నా, బాగీనే పెళ్లి చేసుకుంటా. నా మనసులో బాయికి తప్ప ఎవరికి చోట్లేదు. అయినా నీకు ఇది అర్థం కాదులే. బావా, అక్కతో ఉంటే నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం తనకి నచ్చినట్టుగానే బ్రతకాలి, తనకి నచ్చినట్టుగానే ఉండాలి. ఇందులో నీ లైఫ్ ఎక్కడుంది బావా? నువ్వుగా ఉన్నావా? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో బావా, నువ్వే గుర్తెచ్చుకో. మౌనిక, నా దృష్టిలో ఇద్దరు ప్రేమించుకున్నారంటే వాళ్ళిద్దరు ఒకటైపోతున్నారు అర్థం. అలా ఒకటైనప్పుడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. అది మాకుంది. ఇది నీకు చెప్పినా అర్థం కాదులే. నువ్వెన్నైనా చెప్పు బావా, నాకు నువ్వు కావాలి. వదులు మౌనిక, వదులు. నేను వదలను బావా, నాకు నువ్వు వదులు కావాలి. మౌనిక. లేదు బావా, నువ్వు పెళ్లి చేసుకుంటాను ఒక్క మాట చెప్పు బావా. నేను వదలను బావా. వదిలే. నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు బావా. అరే వదులు మౌనిక అంటే. వదలను బావా, పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు మౌనిక, వదులు. బావా. భాగ్యక కాలు మీద పడైనా ప్రతిమలాడుకుంటాను. మౌనిక వదులు, మౌనిక వదులు. ప్లీజ్ బావా, వదులు మౌనిక. ప్లీజ్ బావా, నన్ను పెళ్లి చేసుకో. మీ అమ్మలా చూసుకుంటా. చిన్నప్పుడు కలిసి పెరిగాం కదా బావా, అలాగే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉందాం బావా. ప్లీజ్ బావా, ఐ లవ్ యూ బావా. వదులు మౌనిక, వదులు. నేను వదలను బావా. మంచిగా చెప్పినప్పుడు విను మౌనిక, వదులు. నేను వినను. ప్లీజ్ వదిలేసి అని చెప్తున్నా కదా. ఐస్ క్రీమ్ తిను మరదలు, చల్లగా ఉంటుంది. నాకొద్దు, తినవే. నాకొద్దు. తిను, నా కోసం తిను అంటున్నా. గుడ్ గర్ల్. నాకు తెలుసు బావా, నేనంటే నీకు ఇష్టమని. నువ్వంటే నాకు ఇష్టమేనే, కానీ ప్రేమ లేదంటున్నా. రెండిటికి తేడా ఏంటి బావా? ఒకరితో గడపాలనుకోవడం ఇష్టం, ఒకరితో జీవితాంతం బ్రతకాలనుకోవడం ప్రేమ. మౌనిక, మనం చిన్నప్పటి నుంచి మనం ఒకే ఇంట్లో పెరిగాం, ఆడుకున్నాం, ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి రాని లవ్ ఫీలింగ్ ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పు? నువ్వంటే నాకు ఏమైంది? బావా, వాడే బావా, నన్ను లవ్ చేసి మోసం చేసింది వాడే.